ఈరోజు బ్యాంక్ నిఫ్టీ 957 పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి 51,398 దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది. ఈరోజు మార్కెట్లో మన క్లోజ్లో వచ్చేసి 50,441, హైయెస్ట్ వచ్చేసి 51,957. అంటే ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ అయితే ఒక 1000 పాయింట్స్ వరకు మార్కెట్ మూమెంటం జరిగింది. సో ఎక్స్పైరీ డే రోజున మనం ఓన్లీ సింగిల్ ట్రేడ్ తీసుకుంటాం. అందువల్ల మనం సింగిల్ ట్రేడ్ తీసుకున్నాం. యాక్చువల్లీ నేను ట్రేడ్ సెటప్ నేను ఏం చెప్పాను, 15 మినిట్స్ క్యాండిల్ బులిష్ క్యాండిల్ వస్తే మనం కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోండి, ఎందుకంటే మార్కెట్ పాజిటివ్గా ఉంటుందని చెప్పాను. అదే విధంగా చూసారు, 15 మినిట్స్ క్యాండిల్ వచ్చిన తర్వాత ఇక్కడ నేను కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాను. సక్సెస్ఫుల్గా నా 100 పాయింట్స్ క్యాప్చర్ చేసుకున్నాను. దాని తర్వాత మార్కెట్ అనేది రిట్రేస్మెంట్ జరిగింది. దాని తర్వాత మళ్ళీ హ్యూజ్గా రివర్సల్ అయింది. సో మార్కెట్ చూసారా, ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై కూడా బ్రేక్ చేసింది అనమాట. సో రేపు మార్కెట్ ఇదే కంటిన్యూ అవుతుందా లేదంటే మార్కెట్ ఫాలో అవుతుందా అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. రేపు మార్కెట్ మీరు ట్రేడ్ సెటప్ కనుక చూసుకుంటే రేపు మార్కెట్ ఫాలో అయ్యే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి, ఎందుకంటే మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి రివర్సల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఫాలో అయ్యి మళ్ళీ రిట్రేస్మెంట్ అయ్యి మళ్ళీ పైకి వెళ్తుంది అనమాట. సో రేపు ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. రేపు 30 మినిట్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత మార్కెట్లో ఎంట్రీ అనేది ఇవ్వండి. సో రెసిస్టెన్స్ లెవెల్కి వస్తే 52,939, 51,928, 51,411. సపోర్టింగ్ లెవెల్కి వస్తే 50,579, 49,910, 49,308. నేను ఏదైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వచ్చానో వీడియో ఎండ్లో కూడా పెడతాను, మీరు తర్వాత స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. అండ్ తిరిగి మళ్ళీ మనం రేపు వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో కనుక నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.